హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, మీరు అప్పాలు స్టార్ట్ చేశారా? మేమైతే తెలంగాణలో ఫేమస్ అయిన సకినాలను స్టార్ట్ చేసాం. మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం వీటిని సకినాలు అంటారు. ఇప్పుడు వీటి కోసం రైస్ని తీసుకొని ఒక 8-9 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్ని వడకట్టుకొని పిండి పట్టించుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆ పిండి తీసుకొని దాంట్లో నువ్వులు, వాము, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. మేము మాత్రం ముందుగా ఇలా గౌరమ్మతో స్టార్ట్ చేస్తాం. ఈ సకినాల పిండితోనే గౌరమ్మ చేసుకొని ఇలా మంచిగా బొట్టు పెట్టుకొని ఈ సకినాలను స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ గౌరమ్మ చుట్టూ సకినాలని పోసుకుంటాం. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా సన్నగా పోసుకోవాలి. ఫస్ట్ అయితే గౌరమ్మ చుట్టూ మేము 5 రౌండ్స్ తిప్పేసుకుంటాం. ఈ 5 రౌండ్స్ తిప్పడం అయిపోయాక మళ్ళీ పక్కకు ఒక 2 రౌండ్స్ తిప్పుకుంటూ సకినాలను చేసుకుంటాం. ఇవి చాలా టేస్టీగా, చూడడానికి డిఫరెంట్గా, తినడానికి చాలా స్పెషల్గా అనిపిస్తాయి. మీరు వీటిని ఎప్పుడూ చేయలేదంటే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ఉంది కదా, కాబట్టి చేసేయండి. చూడండి, సైడ్కి ఇలా చిన్నగా 2 రౌండ్స్ పోసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ ఇవి చేసుకోవడం అయిపోయింది. ఇవి కొద్దిగా ఆరిపోయాక ఇప్పుడు ఆయిల్ వేడాక వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవాలి. వీటిని కొంచెం మెల్లిగా అటు ఇటు కలుపుతూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కాలిపోయాయి కదా, ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నీ కొన్ని వేసుకుంటూ కాల్చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయాయి సకినాలు అయితే. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రంచీగా సూపర్గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.